వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో బోనాల పండుగ. విజయవాడలో కారు బీభోత్సవం, విద్యార్థులకు పలు గాయాలు. మంచిర్యాల లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. హైదరాబాద్లో కుండపోత వర్షం, బోట్లలో ప్రజల తరలింపు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం. ఇక వివరాలకు వెళ్తే, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసిన వర్ధన్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ అంటేనే సమాజానికి, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంగా మేము ఓపిక పట్టి ప్రతి ఒక్కటి కూడా వీరు చేసిన తప్పులను, వీరు చేసిన ఆర్థిక దోపిడీలను, వీరు చేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు మింగుడు పడతలేదు. మేము అన్నింటినీ సార్ మా ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, క్యాబినెట్ ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. నువ్వు ఇంత చీడ పురుగు అయిపోయినావు తెలంగాణలో. కాబట్టి ప్రజలను దయచేసి మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్న, తొందరపడకండి. వాడది అనడానికి మనం చాలా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం పెట్టుకొని గౌరవప్రదంగా మనం ముందుకెళ్దాం. ప్రజలకు మనం చాలా జవాబుదారీతనం ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది. అలాగే ఎన్ని రోజుల నుండి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలందరికీ ఇళ్ళు వచ్చినాయి. వారు సన్నబియ్యం తింటారు, రైతులకు భరోసా వచ్చింది, రుణమాఫీ వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు, రైతులు అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు దయాకర్ రావు కూడా లేచింది. ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నీరు గట్ట కూడా లేచి ఆడుతున్నాడు. అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు. ఇంకొక 4 రోజుల్లో నీళ్ళు వస్తాయని తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్ళు ఇప్పించినాక మా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి కెనాల్ నీళ్ళు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడి, అన్న నేను దయాకర్ రావుని మాట్లాడుతాను, నాకు నీళ్లు లేవు, ఇవన్నీ నీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసినాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం, మేము చెప్పుకోలేకపోతున్నాం. చెప్పడం ఎందుకు, మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఆ నీళ్ళు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పర్వతగిరిలో, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసిన. అక్కడ రాగానే ఆ నీళ్ళు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్ళు వచ్చినాయని ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేసేలాగా నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాడు. నువ్వు మూకాల మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు. నిన్న అక్కడ ఆ పాప మనవరాలు తరిమేసింది. ఇప్పుడు వర్ధనపేటలో తిరుగుతావా, పాలకుర్తిలో తిరుగుతావా, ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతున్నావు. మన వర్ధనపేటలు కూడా తరిమేస్తే ఎక్కడ పోతున్నావు పాపం. బాగా అనిపిస్తుంది చూస్తుంటే. పగటి వేషగాలలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకొని వస్తున్నారు. కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా, వర్ధనపేట ప్రజలు కూడా గమనించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి, తస్మాత్ జాగ్రత్త. అసలైన ఉద్యమకారులు అందరూ పాపం ప్రాణాలు త్యాగాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మన గద్దరన్న దగ్గర చూసుకున్నారా, గద్దరన్న పాపం గేట్ కాడ కూర్చొని ఆయన యొక్క పాటతోని, ఆయన యొక్క ఊపుతోని, ఆయన యొక్క మొత్తం తెలంగాణను ఉర్రూతలుగిచ్చి తెలంగాణ రావడానికి సహకరించిన వాళ్ళను, మీరు ఉద్యమకారులను, రచయితలు కూడా గుర్తించిన వాళ్ళు మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం వారిని అందరూ గౌరవించుకొని అందశ్రీ రాసిన పాటను మన జాతికి అంకితం చేసింది. దొంగలు ఆరితేరిన నేరస్తులు ఏ డిటెక్షన్ పైన కూడా రాదు. లైట్ డిటెక్టర్కు పో, పాలిగ్రాఫ్ టెస్ట్ పో, లేక నార్కో అనే టెస్ట్కి పో, ఏది పైన కూడా దొంగ ఏది చెప్పాలో అదే చెప్తాడు వాడు. నువ్వు ఆర్థిక నేరస్తుంది, నువ్వు, మీ అయ్యా, నీ కుటుంబం అంతా. అందుకే నేను ఛాలెంజ్ చేసిన, నీ ఆస్తులు ఎంతున్నాయి, ఉద్యమానికంటే ముందు ఎంత ఉన్నాయి, ఉద్యమం తర్వాత మీ ఆస్తులు ఎంత వచ్చినాయో చెప్పండి, బహిరంగంగా పెట్టండి, ఛాలెంజ్ చేయండి. తెలంగాణ ప్రజలు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఈ యొక్క రామారావు గారి మాటలలో గొర్రెల్లాగా, పింక్ గొర్రెల్లాగా అందరూ మీరు పడకండి.
అభివృద్ధి దిశగా పోతుంది తెలంగాణ. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన కళ్ళ కనబడలేదా? దొబ్బినాయి కళ్ళు. ఛాలెంజ్ చేసినాం, రండి ఎల్బీ స్టేడియం రండి, తలలు లెక్క పెట్టుకోమన్నాడు మా ముఖ్యమంత్రి గారు. అరే ఇంత దిక్కుమాలి దిగజారిపోయిన మీ ఉద్యోగాలు పోగానే ఖతం అయిపోయిందా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో, సోనియమ్మ నమ్మకంతో, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. కాంగ్రెస్ కంటే ఇచ్చింది ప్రజలు. ఒక 2 ఏళ్లలోనే నీకు కళ్ళు దుబ్బినాయా? 2 ఏళ్లలోనే ఓపిక పట్టుకోలేకపోతున్నావు. 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు మొదటిసారి ఏమన్నారు, మేము ఇప్పుడే పిల్ల తెలంగాణ ఇప్పుడే చిన్న అడుగులేస్తుంది, ఇంకోసారి ఇవ్వండి అంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మి నీకు మరోసారి 5 ఏళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లు వేసింది. ఏం చేసినావు? 5 ప్లాస్టిక్ వేడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే మన కర్నూలు ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మలత రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వినోద్ చౌదరి మాట్లాడారు. నమస్కారం, నా పేరు వినోద్ చౌదరి, కర్నూలు సిటీ వైస్ ప్రెసిడెంట్ని, 17వ వార్డు 22వ వార్డు కో క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు మరి మన కర్నూలు నగర పాలక సంస్థ వారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ప్రోగ్రాము ప్రతి నెలలో ఒక 3వ శనివారము మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు సంబంధించి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పోయినసారి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల పైన గురించి ఒక అవగాహన కోసం ఒక ప్రోగ్రాం చేశారు. మరి ఈసారి వచ్చేసి ప్లాస్టిక్కి ముగింపు అనే ప్రోగ్రాం పైన ఈరోజు మరి మా బూత్ ఇన్ఛార్జీలు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులందరి చేత కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరితో పాటు మరి ఈరోజు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ ముగింపు కార్యక్రమంలో మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఒక గుడ్డ బ్యాగులు కానీ, తర్వాత అంటే గుడ్డ బ్యాగులు అంటే ఇప్పుడు ఒక క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ కానీ, మరి తర్వాత స్టీల్ బాటిల్స్ కానీ, మట్టి పాత్రలు కానీ, పూర్వం మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో అటువంటి జీవనశైలి మనం అవలంబించుకుని మరి ఈరోజు ప్లాస్టిక్కి ముగింపు పలికి మరి పచ్చదనాన్ని వెల్కమ్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ని నిర్మూలించి మరి ప్లాస్టిక్ రహిత కర్నూలుని ఒక బాధ్యతగా మనమందరం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వినోద్ చౌదరి. నగరంలో మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కొరకు, ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర భాగంగా లాస్ట్ టైము ఎలక్ట్రానిక్ వస్తువులు, చెత్త ఇటువంటి వాటన్నిటిని నిర్మూలించడానికి కార్యక్రమాలు చేపట్టాము. ఈ శనివారము ఈరోజు ప్లాస్టిక్ నివారణకు చేపట్టాము. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, అనేక పదార్థాలను క్యారీ చేయడానికి వాడే క్యారీ బాక్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్ని చాలా పెంచుతున్నాయి. పాతకాలంలో ఇటువంటివి ఏమీ ఉండనందువల్ల మనుషులంతా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత లేకుండా ఎక్కడంటే అక్కడ చెత్తను పాడేయడం వల్ల ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ప్రమాదకరము. దీంట్లో ఉన్నటువంటి పాలిమర్స్ అనేవి మనుషుల ఆరోగ్యాన్ని, అలాగే వ్యవసాయ భూముల్ని కూడా చాలా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. పంటలు పండడంలో కూడా విషపూరితంగా పండుతున్నాయి. సో అందరూ మేల్కొని ప్లాస్టిక్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా, మనకు ఎలాగో 3 రకాల చెత్తని కలెక్ట్ చేయడానికి మన శానిటరీ ఉద్యోగులు వస్తారు, ఇంటి కార్మికులు, వాళ్ళకి ఈ వేస్ట్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ వేస్ట్ ఒక దాంట్లో, మరి న్యాచురల్గా కూరగాయల వేస్ట్ ఒక దాంట్లో 3 బుట్టల్లో ఇచ్చినట్టయితే వాళ్ళు దానిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి నిర్మూలించి మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా
వాటితో సిమెంట్ లాంటి పదార్థాలు అనేక మరి రీసైక్లింగ్ పదార్థాలు తయారు చేస్తారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కొండపూర్ పరిధిలోని కారామేట్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కల్లూరు అర్బన్ 37వ వార్డులో పర్యటిస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ బండి ఇంటికి వచ్చి రేషన్ పంపిణీ చేసేది. అప్పుడు కాదు బాగుండేది, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బండ్లను తీసివేసి రేషన్ షాపులకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పుడు జగన్ అన్నప్పుడు నీకు పొదుపు లక్షలు ఉన్నావా నువ్వు? అప్పుడేమో చిన్న డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం లేదండి, మీరు అడగాలి వాళ్ళ లీడర్లు కానీ వీళ్ళకి మాది మంచి ప్రభుత్వం అని వస్తున్నారు కదా. బియ్యం ఆడుకోవాలా ఇది వస్తుందా? బండి వస్తున్నాయి సార్. ఇప్పుడు బండి కూడా ఆడున్నాయి. ఇప్పుడు కాళ్ళతో నడుచుకుంటా నొప్పులు ఉన్నాయి. మాకు ఆడద్ది ఇలా కాడు పోయి తెచ్చుకున్నానంటున్నారు. అదే కదా అట్లా చేసేస్తుంది సార్. కొట్లాడాలంగా ఏం చేస్తాం, మాకు చేత కాదు. మోసుకొని చెప్పండి. అదే కదా చెప్పాలంగా, చెప్పకపోతే చెప్తాం సార్.
ఇన్నాళ్ళు వస్తానే సార్ ఇప్పుడు మాట్లాడి కాడి పోవాలంటే తెలుగుదేశంలో వచ్చినట్టు అడగాలి కూడా వాళ్ళను. మీరు అప్పుడు అడ్డగారు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అప్పుడు 6 4 ఎవరు వస్తున్నారు? ఎవరు నన్ను అడుగుతాం మేము? ఎవరు మాకు తెలుస్తుంది? అడగాలనుకున్నాము, ఎవరు రావడంటే. వస్తారంటే మాది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచిది, చాలా మంచిది. లేదంటే సార్ మంచిది, చాలా మంచిది. చోరు కట్టి పోవాలా ఆయన ఓ మరి వచ్చినావు 10 రూపాయలు. నువ్వేంటా 5 కేజీల బియ్యానికి పోతా 10 వస్తా 10 పెట్టుకుంటే నాకు ఏం మిగులుతాయి సార్ చెప్పండి మీరు? మరి మాటలో పోతున్నావు మన సేవ చేస్తున్నాడు. నా హృదయంలో మాట నిజం మీరు చెప్తానని నేను వేసేది జగన్. నా హృదయంలో నేను సత్యం రచించలేదు. అదే మాట జగన్ వేసినా మనం ఏం చేస్తాం చెప్పు? నువ్వు చెప్పలేవు రెడ్డి. నేను వేసినది జగన్. జగన్ నా కొడుకు అనుకున్నా. మర్చిపోకూడదు సార్ని. మనకి ఏమో ఆయన అడగలే కాదరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజాపాలనలో భాగంగా హన్మకొండలోని 5వ డివిజన్ కొత్తూరు ప్రాంతంలో సుమారు 1,05,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అదే అప్రోచ్ చేసినప్పుడు రమేష్ చేయబెట్టకండి. అన్నకి దెబ్బది అన్న దెబ్బది కొట్టేలమ్మా మీరు కొబ్బరికాయ కొట్టాడమ్మా కొట్టండి. రమేష్ అన్న మధ్య రాకండి అన్న. ఫోన్ మధ్య అన్న ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎక్కడ చూడు ఏ గల్లీలో కూడా అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. దానికి సాక్ష్యం మీరే. ఇవాళ డివిజన్ నెంబర్ 5 నెంబర్ డివిజన్లో నేను మేయర్ గుండు సుధారాణి గారు, కార్పొరేటర్ పోతుల శ్రీమన్ గారు, మిగతా నాయకులు అందరం కూడా సుమారు 1,05,00,000 రూపాయల రోడ్డు పనులని ఎలా ప్రారంభించడం జరిగింది. మరి ఎన్నో రోజులకెళ్ళి నీళ్లు పడితే ఇళ్లకు నీళ్లు రావటం, మురికి నీళ్లు రావటం, ఇవి రావటం, అవి పురుగులు జల్లు రావటం అనేది గత కాలంలో మనం చూసినాం. ఎంతోమంది వాగ్దానాలు చేశారు, ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ మేము గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసినప్పుడు చూసినాం. ఎలక్షన్ల గెలిచిన తర్వాత తెల్లారి నుంచి కూడా మేము నిత్యం ప్రజలలోనే వండుకుంటూ రోజు 2 డివిజన్లు ఇట్లా తిరుగుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ మేము తిరగటం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే 1,05,00,000 రూపాయలు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వారం 10 రోజులలో ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.
ఈ 1,05,00,000 కాకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అనుకోండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్పొరేటర్గా శ్రీమన్ గారు కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉండి 50 లక్షల రూపాయలు ఇవ్వలే. 3.5 ఏళ్ళల్లో 50 లక్షలు ఇవ్వలే. 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉంటే 4రికి కూడా 50 లక్షలు ఇవ్వలే. కానీ మేము ఇవాళ 26 డివిజన్లల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సమానంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పర్వాలే, ఏ మతపోళ్ళు ఉన్నా పర్వాలే, మేము అక్కడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఒక కమిట్మెంట్ ప్రకారం మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. దానిని మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే కొన్ని దిక్కులలో రోడ్లు పోసేటప్పుడు మెట్లు పోతున్నాయి, ఇవి పోతున్నాయి, అవి పోతున్నాయి అంటే కొన్ని ఓర్చుకోవాలి. మీ అందరి సహకారం కూడా డిపార్ట్మెంట్కి కానివ్వండి, కార్పొరేటర్ కానీ మా ఇంటికి వచ్చేది కాదు. అది వాడ మీ ఇంటికి, మీ ఇంటి ముందు వచ్చే అభివృద్ధి అవపడతట్టు మీకు ఈజీగా పోయటానికి కానీ ప్రజలకు కన్వీనియంట్ ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు భారీగా చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలను డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆత్మకూరు రూరల్ మండలం బట్టెపాడులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజల స్థానిక సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలియజేస్తున్న మంత్రి ఆనం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ లబ్ధిదారులతో ముచ్చటిస్తున్న మంత్రి ఆనం సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా నేడు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా నేడు బట్టెపాడు గ్రామంలో 1,43,60,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం. ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళు తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి 890 రూపాయలు జమ అవుతుంది. కొంతమంది ఒకటి తీసుకున్నారు. చాలా ఇళ్ళకి పోయాం, ఇప్పుడు కూడా వెళ్ళాం కాలనీలో. వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా కొంతమంది ఒకటి తీసుకున్నాం, కొంతమంది కుటుంబం పెద్దదైతే 2 తీసుకున్నాం, మాకు డబ్బు వచ్చింది. చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉచిత దీపం కనెక్షన్లో ఉచిత సిలిండర్లను పంపిణీ చేసి సూపర్ 6లో 2వ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవి చేస్తూ 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామన్న దానికి ఎంక్వైరీ చేశాం, ఎన్యూమరేషన్ చేయించాం, అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. ఆ రైతులకి ఇవాళ 3 విడతలుగా 20,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14,000 రూపాయలు ఇస్తామన్నారు. 14, 6, 20,000 రూపాయలు ఈ నెల నుంచి మొదలుపెట్టి 3 విడతల్లో పంట చేతికి వచ్చేలాగా అయ్యే ఖర్చులకి ఆ రైతుకి 20,000 రూపాయలు ఖర్చులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటిల్లో మరొకటి ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు
ఈ జిల్లాలో ఎక్కడికైనా ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఆ బస్సుకి టిక్కెట్లు ఉచితంగానే ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గర టిక్కెట్ తీసుకోవడానికి లేదు, మేము ఆ పథకం పెడతామని సూపర్ 6లో భాగంగా మేము చెప్పాం. ఆగస్టు 15 తారీఖు నిర్ణయమైంది. నెల్లూరు జిల్లా లోపల మన గ్రామాల్లో మన కుటుంబాల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో కానిపోతే వాళ్ళకి ఉచిత ప్రయాణమే ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు ఇచ్చి దానికి అవసరమైన బస్సులను కూడా తయారు చేస్తూ ఉంది మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఈ విధంగా 6 కార్యక్రమాల్లో 5 కార్యక్రమాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఇక ఆ రోజు ఒకటి ఉంది, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డ మన ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి 18 సంవత్సరాల తర్వాత పెళ్లి కాకపోతే ఆ అమ్మాయి చదివిన చదువుకు ఉద్యోగం రాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ పెరిగిన బిడ్డ తల్లికో తండ్రికో భారం అవుతుందంటే ఆ బిడ్డ యొక్క భారం ఆ తల్లి మీద తండ్రి మీద ఉండకూడదని ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టాము. దాన్ని కూడా సూపర్ 6లో చెప్పాం. అది కూడా రాబోయేటువంటి 1-2 మాసాల్లో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి సూపర్ 6 కార్యక్రమాల్లో ఏవైతే చెప్పామో అవన్నీ చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.